నన్ను మీ యొక్క మహిమలోకి చేర్చుకున్నారు. కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. దయగల తండ్రి, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మీ మంచితనము కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా కొరకు నిర్ణయించిన ప్రతి పనిలో నీ బిడ్డలుగానైనా మేము సక్రమముగా చేయడానికి తగిన సహాయమును దయచేయండి తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభువా. ఇది ఒక భూలోకంలో పరలోకపు సంతోషాన్ని అనుభవించినటువంటి కుటుంబము నాయన తండ్రి. మీరే కనికరించి భార్యను, బిడ్డలను, కుమారులు, కుమార్తెలు, కోడండ్లు, మనవళ్ళు, మనవరాండ్రు, బంధువులు, రక్తసంబంధులు, సంఘస్థులు ప్రభువా, నీ కొరకు, నీ రాజ్యమును కట్టుట కొరకు ఎడతగినటువంటి మంచి పోరాటమును పోరాడి ఈ లోకయాత్రను ముగించుకొని మీ దాసుడు నీ సన్నిధికి చేరి ఉండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరిచి లేవనెత్తండి. కొద్ది నిమిషములు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే 90వ కీర్తన 3వ వచనము చదువుకుందాం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అదేవిధంగా 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. 12వ వచనంలో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. విశేషమైనటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి దైవభక్తుడైన ప్రవక్త అయిన మోషే గారు పలికినటువంటి మాటలు ఇవి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత కాలము జీవించాడు అనేటువంటిది ముఖ్యం కాదు, ఏ విధంగా జీవించాడు అనేటువంటిది ఒక్కటే క్రైటీరియా. దేవుడు చూచేది అదే. గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు ఎందుకో తెలియదు కానీ చాలా తక్కువ జీవితమే జీవించారు. అయితే ఆ తక్కువ జీవితంలోనే చరిత్రను తిరగరాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అన్న గురించి చూసినట్లయితే మేమిద్దరం మంచి స్నేహితులము. అదే సమయంలో ఎన్నో విషయాలు నా దగ్గర సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. చాలాసేపు మాట్లాడతాడు. నేనంటే బహు ఇష్టపడతా ఉంటాడు. అబ్బాయి చిన్నవాడు అయినా కానీ
యథార్థతగా వాస్తవానికి ఎప్పుడు దగ్గరగా ఉంటాడు అని చెప్పి నా గురించి తన మనసులో ఒక ఆలోచన ఉండేది. అందుకని ఏదైనా ఒక పని చేయాలి అని అంటే, అయ్యా నేను ఇట్లా అనుకుంటున్నాను, నీ సలహా ఏంది చెప్పు అని అనేవాడు. అలాగా ఒకరికొరకు ఒకరు మాట్లాడుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, పురికొల్పుకుంటూ ముందుకు సాగేవాళ్ళం. అయితే ఇక్కడ మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. చూడండి, అందుకనే పండితులు జీవితాన్ని 3 నాళ్ల ముచ్చట అని చెప్పారు. బాల్యము యవ్వనము కలిపి ఒక దినము, వైవాహిక జీవితము, కుటుంబము, పిల్లలు కలిపి ఒక జీవితము ఒకరోజు, ముసలితనం అంతటిని కలిపి ఒకరోజు. అలాగా మన జీవితాన్ని 3 నాళ్ల ముచ్చటే కదా అని చెప్పేసాను అన్నాడు. ఈ 3 నాళ్ల ముచ్చట కోసం మనిషి పడే తపన చాలా వింతైనదిగా ఉంటుంది. దాదాపు 31 సంవత్సరాలుగా దేవుని తెలుసుకొని ఈ లోకంలో ప్రభు కొరకు జీవించి దేవుని యొక్క నామాన్ని మహింపరిచాడు. తన జీవితంలో ఎంతో పోరాటము, ఎంతో విశ్వాసపు పరుగు తాను కనబరిచాడు. అంతేకాదు, ఆయన బ్రతికి ఉన్న సాక్ష్యమే కలిగి ఉన్నాడు. చనిపోయిన తరువాత కూడా సాక్ష్యాన్ని మిగిల్చాడు. అది అతనుకున్న గొప్పతనము. అంతేకాదు, అన్న గురించి గొప్ప దైవజనుడు, ప్రవక్త అయినటువంటి జోయ్ గారు ఏమన్నాడంటే, ఆనంద్, ఎంతో ఆసక్తి కలిగిన వాడివయ్యా, నువ్వెంతో ఆసక్తి కలిగిన వాడివయ్యా. దేవుని పని అంటే అంత ఆసక్తితో ఉండేటువంటి వాడు. ఇక్కడ ఉన్నటువంటి వారికి, మనకందరికీ ఆయన ఇచ్చుతున్న సందేశం ఏమిటయ్యా అంటే 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. ఇప్పటికైనా ఎవరైతే ఇక్కడ మారు మనసు లేకుండా ఉన్నారో, ఎవరైతే రక్షణ పొందకుండా యేసయ్యను నమ్ముకోకుండా ఉన్నారో, ఎవరైతే దేవునితో నిబంధన చేసుకోకుండా ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు నీతిగా పరిశుద్ధంగా జీవించకుండా ఉంటున్నారో, వారికి ఒక సూచన, ఒక ముంగుర్తు ఏమిటంటే, ఇది 3 నాళ్ల ముచ్చటే, ఈ వైభవం అంతా ఆయాసకరమైనదే. కాబట్టి ఇప్పటికైనా జ్ఞాన హృదయము కళ్ళు తెరవమని దేని గురించి చెప్తున్నాడు అంటే, చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ రక్షణ పొందాల్సిందే, మారు మనసు పొందాల్సిందే, దేవునితో నిబంధన చేసుకొని బాప్తిస్మముతో తీసుకోవాల్సిందే, దేవుని కొరకు ఈ జీవితం అంతా నీతిగా పరిశుద్ధముగా బ్రతకవలసిందే. ఇంకా ఇంతకు మించినటువంటి దేవుని యొద్దకు వెళ్ళే మార్గము మరొకటి లేనే లేదు. అందుకనే మోషే భక్తుడు చెప్పినటువంటి ఈ శ్రేష్టమైన పలుకు ఏమిటంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని చెప్పినాడు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క కుటుంబం గురించి, ఈ యొక్క పరిచయం గురించి, ఆయన యొక్క పోరాటం గురించి, విశ్వాస జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ఈ చిన్న మాటలతో దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి ఈ చిన్న మాటలను దీవించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పేరు ఇస్రాయల్ గారా, ఇంకెవరున్నారు? గిద్యోన్, జోసెఫ్, ఇంతేనా? సరే, మన మధ్యలో ఉన్న డాక్టర్ జోసెఫ్ గారు వచ్చి అన్న గురించి 2 మాటలు చెప్తారు.
ప్రభువునందు ప్రియులారా, కుటుంబం గురించి, ఈ యొక్క పరిచయం గురించి, ప్రభువునందు ప్రియులారా, కుటుంబం గురించి, ఈ యొక్క పరిచయం గురించి, ప్రభువునందు ప్రియులారా, ప్రత్యేకముగా అన్న విడిచిపెట్టినటువంటి కుటుంబము, అక్క బిడ్డలకు యేసు ప్రభు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, ఇది ఎంతో దుఃఖకరమైనటువంటి వర్తమానము. నేను ప్రొద్దున ప్రార్థన చేసుకుంటూ ఉండగా రమేష్ ఫోన్ చేసి చెప్పాడనమాట నాకు, అన్నా పాస్టర్ గారు మన మధ్య లేరు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పారు. అది వినగానే నాకెంతో దుఃఖం కలిగింది. ఎందుకంటే అన్న నన్ను ఎంతో ప్రేమించేవారు. నేను హైదరాబాద్లో కూడా ఒకానొక సమయమున అనారోగ్యంగా ఉన్నప్పుడు తను వచ్చి నాకు సహాయం చేశారు. తర్వాత ఒంగోలు వచ్చిన తర్వాత కూడా మా ఇంటికి అనేక సార్లు వచ్చి మాతో మాట్లాడమని ప్రోత్సహించేవారు, ఆదరించేవారు. అలాగనే మన చర్చిలో జరిగినటువంటి అనేక కూటములకు నన్ను ఆహ్వానించేవారు, నన్ను వచ్చి పాల్గొనమని ఆహ్వానించేవారు, నన్ను ప్రోత్సహించేది వారు అన్నమాట. అన్న ఎంతో ఆసక్తి కలిగిన వారు. జోగారు చెప్పినట్లుగా తన హృదయమంతటితోటి దేవుని సేవ చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. అది మనకున్నటువంటి గొప్ప ఆదరణ. కాకపోతే నాకెంతో దుఃఖం కలుగుతుంది. ఎంతో చిన్న వయసులోనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 3 వారాల క్రితము మా చెల్లెలు యానీ ఎస్తర్ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు రిమ్స్కి వచ్చిన కొద్ది మందిలో అన్న ఒకరు. చాలా కొద్ది మందే వచ్చారు మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని పరామర్శించడానికి. అన్న ఒకరే వచ్చి మమ్మల్ని ధైర్యపరిచి వెళ్ళారు. మనమందరం కూడా దేవుని స్తుతించాలి కూడా ఈ సమయంలో. ఎందుకంటే జాన్ వెస్లీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆయన చెప్పారంట, దిస్ ఈజ్ మై కరోనేషన్ సర్వీస్. ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పరలోకంలో నాకు ఒక సింహాసనాసీనులుగా చేయబోతున్నారు, దిస్ ఈజ్ ఎ కరోనేషన్ సర్వీస్ అని చెప్పిన్నారు. అన్న మన మధ్య లేనప్పటికీ దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని బిడ్డలతో సంతోషిస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాము. విడబడిన కుటుంబం కొరకే మనము ప్రార్థన చేసి వారిని బలపరుస్తాము. అక్క, మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం అందరం కూడా అన్నని కలుసుకునబోతున్నాము. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న గిజ్జోను గారు వచ్చి 2 మాటలు చెప్తారు. ప్రభునందు ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు. మరి కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆదరణ అనుగ్రహించును గాక. మరి ఆనందయ్య గారు ప్రభు మహిమలో ప్రభు సన్నిధికి చేరారు. నేను ఈ రోజున ఆనంద గారి కుటుంబము, ఆనంద గారి యొక్క మరణ సందర్భంలో నాకు తెలిసి స్థానికుడిగా ఒక 3 విషయాలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయితే చాలామంది అనుకుంటారు కదా, మరణం అన్నది ఒక కర్మ, మరణం అన్నది ఒక శాపము, మరణం అన్నది ఒక కీడు అంటారు. వాక్యం ఏమని సెలవేయబడుతుందంటే, ఒకని జన్మదినము కన్నా మరణదినము మేలని వాక్యము సెలవేయబడుతుంది. ఈరోజు వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతితో కూడిన ఒక ఉజ్జీవాన్నే మన మనసులో ఈ మరణ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆనంద్ అన్న నా మీద పెద్దవాడే. ఒక 3 విషయాలు 15 సంవత్సరాల పరిచయంలో అతని దగ్గర నేను చూసింది, నేర్చుకున్న ఒక 3 విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఇంతకుముందే ఇక్కడికి వచ్చినప్పుడు అన్నగారి యొక్క సతీమణి వదినమ్మ గారు ఈరోజే కలుపుకున్నాను ఆ సంబంధాన్ని. మరి ఈ సేవ ఎలాగా, ఈ పరిచర్య ఎలాగయ్యా అని తను బాధపడుతూ ఉన్నారు. వాక్యం ఏమని సెలవిబడుతుందంటే, లూకాసు వార్తలో
చక్కగా స్థానికులు పరిచారకులు అక్కడ వాక్యాన్నే మరి లిఖించారు, ముద్రించారు. లూకా 1:23లో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఆనంద్ గారి యొక్క సేవ ఇప్పటి వరకు సంపూర్ణమైనది. వినండి క్లుప్తంగా ప్రియులారా. సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళాను. జకరియా గారు తన సేవా పరిచర్య విషయంలో చెప్పబడుతుంది. ఈరోజు ఆనంద్ గారు మన మధ్య లేరు. కుటుంబానికి ఆదరణ మాటలు చెప్తున్నాను. మనం ఆ పై మాటను చదువుకొని విడిచిపెడుతూ ఉంటాము. అయితే కింద మరొక అద్భుతమైన మాట రాయబడుతుంది. అదేమిటంటే, అతని దినముల పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి రాయబడుతుందండి. ఏమని రాయబడిందండి? గర్భవతి. వదినమ్మ గారు అంటే పెద్దలు అక్కగారు ఉదయం బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వివేచన, ఆలోచన, ఈ సేవా పరిచర్య ఏమిటి అంటే, జకరియా గారి యొక్క సేవ అతడు సంపూర్ణమైనప్పుడు అతని భార్య గర్భవతి అయి సంతానాన్ని కనటానికి దేవుడు సిద్ధపరచును. అనగా తన గర్భవాసంలో బిడ్డలు ఒకటి మనం తీసుకోవచ్చు. రెండవది ఆత్మ సంబంధంగా ఇక్కడ మనం తీసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, తాను ప్రియులారా ఈ ప్రాంతము, బంధువర్గము, రక్త సంబంధికుల దగ్గర ఆత్మీయమైన బిడ్డలను కనటానికి ఆత్మల భారము తనకున్నది. జనన మరణాలు దేవుని యొక్క ఉద్దేశ్యము లిఖింపబడినది. ఒక వ్యక్తి దేవుడు పిలుచుకున్నాడు, చనిపోయాడు, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, ఇది ఇలా అని మనం నిందలు వేయటానికన్నా వాక్యం ఏమని సెలవీయబడుతుందంటే, యెషయా గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు ప్రియులారా ఒక చక్కటి మాట 57వ వచనములో, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ఈరోజు కరోనా వైరస్లో ఇలాంటి సందర్భంలో ఈ మరణం ప్రియులారా మీరందరూ అనుకోవచ్చు కదా. ఏమనుకోవచ్చు అంటే, ఇలాంటి స్థితిలో ఇలాంటి మరణం ఏంటి అని. కానీ వాక్యం ఏమంటుందంటే, ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు నా వాక్యము ఎన్నటికీ గతించదు. ఆ వాక్యం ఏమని సెలవిబడుతుందంటే ప్రియులారా, నీతిమంతులను గూర్చి రాయబడుతుంది. భక్తులైన వారు మరి వారు తీసుకొని పోబడతారు. కింద వచనములో రాయబడుతున్న మాట, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. ఈరోజు మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఉన్న మనం కీడుని చూస్తాం, 3వ విడత వైరస్ చూస్తాం, 4వ విడత వైరస్ రావచ్చు, భూకంపాలు రావచ్చు, కరువులు రావచ్చు, కొత్త కొత్త జబ్బులు, వ్యాధి రావచ్చు. నా పక్కన కూర్చొని ఆసి అన్నగారు కూడా కూర్చొని ఇందాక ఈ మరణాన్ని గురించి ఇలాగ వాపోతూ ఉన్నాడు. అంటే ఆయన అలా అన్న దాంట్లో నాకు ఏమనిపించిందంటే, ముందు ముందు ఏమేమి మనం ఎదుర్కోవాలో. కానీ ఈరోజు ఆనంద్ గారికి ప్రియులారా కీడు చూసే పని లేదు, నశించిపోయే పని లేదు. ఆయన దేవుని యొక్క పిలుపును అందుకొని దైవ సన్నిధికి చేరి ఉన్నాడు. వాక్యం ఏమని సెలవిబడుతుందంటే, భార్యను విడిచి, పిల్లలను విడిచి, చిన్నపిల్లలను విడిచి, స్థితిగతులు మరి సరైన స్థాయిలో రాకుండా ఇలా జరిగింది ఏందని మనం అనుకుంటాం. ఆకాశము గతించును, భూమి గతించును, దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ గతించదు. ప్రియులారా, తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరువును అన్నాడు. అలాంటి జీవము కలిగిన సత్యయుక్తమైన వాక్యము మన మధ్య ఈ కుటుంబంలో బిడ్డలకి, మనవ సంతానానికి ఉన్నది కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రియులారా ఒకరోజు మనమందరం కూడా కొనిపోబడవలసిన వారమే. ఈరోజు ఆనంద్ గారి మరణం మంచి మరణంగా మనం చూస్తాం. ఎలాగంటే బైబిల్లో చూస్తున్నాం, అతడి సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు. నేను ఎక్కడికైనా వెళ్ళని, ఒకసారి చెన్నై, కర్ణాటక వెళ్ళాను. ఇలాంటి విషయాలు ఇలాంటి సందర్భంలో చెప్పుకోవాలి కొన్ని ఆదరణ కోసం. చెన్నైలో ఓ మీటింగ్లో నేను కలుసుకున్నప్పుడు అక్కడ సేవకుల పేరు కూడా నేను చెప్పట్లేదు, కానీ అక్కడ వాళ్ళు నన్ను అడిగారు, మీరు ఎక్కడ ఉంటున్నారంటే ప్రకాశం జిల్లా ఒంగోలు అన్నాను. ఫలానా ప్రాంతం అంటే అక్కడ ఆనంద్ గారు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా అన్నారు. నేను విన్నాను. తర్వాత రెండో మాట ఆయన అంటాడు కదా, మరలా మంచి సేవ చేస్తూ ఉన్నారు కదా అన్నాడు. అవునండి అన్నాను. మూడో మాట ఏమన్నాడంటే ఆయన, మేమెవరూ కట్టలేని మందిరాన్ని ఆయన కట్టాడండి అన్నాడు. అంటే ప్రియులారా, దీనికి అర్థం ఏమిటంటే, అతని పరిమితిలో
అతనుకున్నంత వరకు దైవ సేవకులు ఆనందయ్య గారు మంచి సేవను పరిచర్యను కొనసాగించాడు. అయితే వాక్యంలో చూస్తున్నాం, కీడు చూడకుండా కొనిపబడ్డారు, దేవుని పిలుపుని అందుకున్నారు. ఒకరోజు మనం అందరం పోవలసిన వారమే. ఈరోజు వారి సత్యమని అక్కకు లేక వదినకు, వారి పిల్లలకు, మనోసంతానానికి ఒక పిలువబడిన దైవ సేవకుడిగా నేనిచ్చే వాక్యం ఏమిటంటే, ప్రియులారా, తల్లి అయినా మరచును, తండ్రి అయినా విడిచెను, నేను మరువును, చూడుము, నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాయపరచబడిన గాయాల్లో, ప్రియులారా, వారి సతీమణి ఉన్నది, వారి పిల్లలు ఉన్నారు, వారి అల్లుళ్ళు ఉన్నారు, వారి సంఘం ఉన్నది. ఒకసారి ఆమెను చెప్దాం అందరూ, ఆమేన్. ఈరోజు సంఘాన్ని విడిచిపెట్టలేదు, వారి కుటుంబాన్ని. యేసు గాయాలను చూచుకున్నప్పుడల్లా సతీమణిని చూస్తున్నాడు, పిల్లలను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అనాథలుగా విడిచిపెట్టడు. ఒకటి, భార్య భర్తలను ఆదికాండములో కలిపాడు. అదే భార్య భర్తలు ఇరిమియా గ్రంథములో, నీ కనులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నేను తీసివేస్తానన్నాడు. తీసివేసిన దేవుడు ఏమన్నాడంటే, ప్రియులారా, ఆకాశము గతించిన, భూమి గతించిన, నా వాక్యము ఎన్నటికీ మీ ముందు దూరం అవ్వదు అన్నాడు. కాబట్టి సజీవమైన వాక్యము ద్వారా సంఘము కూడిన భార్య ఎలిజబెత్ గర్భము ధరించినట్లుగా అతడు సేవ చేసిన దినాలు సంపూర్ణమైనది. అయితే ఈ రోజున వారి సత్యమణి అక్కగారు, వారి పిల్లలు, ప్రియులారా, తన యొక్క మరణంలో వారు మార్పులు తెచ్చుకొని భారంగా వారు సేవ చేయొచ్చు. నేను నేర్చుకున్న 3 విషయాలు ఏంటంటే, దాసుల దగ్గర 15 సంవత్సరాల నుంచి నాకు పరిచయము ఈ పరిమితిలో నేను వచ్చినప్పుడు. అయితే సేవ ఇక్కడ మందిరం కట్టి 18 సంవత్సరాలు అయింది. ఏదో సందర్భంలో ఈ మందిరం కట్టడానికి ముందు నేను ఆనంద్ గారిని కలిసినప్పుడు చాలామంది ఇక్కడ నన్ను భయపెట్టారు, చాలా భ్రమపరిచారు. అయితే నేను ఆయన కలవాలని కలిసినప్పుడు బాగా ప్రేమగా మాట్లాడాడు. ఒకటి. రెండవది ఏమన్నాడంటే, తమ్ముడు, నీ సేవ నీదే, నా సేవ నాదే, ఎవరి పిలుపు వాళ్ళదే, మీరు ధారాళంగా మందిరం కట్టండి, సేవ చేయండి అన్నాడు. ఇటీవల కాల యూనియన్ మీటింగ్లో అది అరవకాలని చర్చికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు కదా, నాతో పంచుకున్న మాట, 3వ విషయం చాలా సంతోషం వేసింది. ఈ పులిపీటిని చేపించిన విషయం అడగటానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, మీ సంఘాలు, మీ సేవలు నేను చూశానయ్యా, మంచి ఉత్తమమైన సేవను చేస్తున్నావంటే, సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించటము, సేవ చేసే వాళ్ళని గౌరవించటము, సేవలో సంపూర్ణత ఒక భారాన్ని తనలో నేను చూశాను. ప్రియులారా, ఒకవేళ మనుషులు గుర్తించకపోయినా రేపు వారి వెనక దేవుని బీజం ఉన్నది కాబట్టి, వారి వెనక ఉన్నవారు, వారి శిష్యులు కానీ, రక్త సంబంధికులు కానీ, తోబుట్టులు కానీ, ఇంత మందిరము, ఇంత ఆలయాన్ని ఒకటే గుర్తు చేసుకోవాల్సింది. 1:23 నేను చెప్పేది ధారాళంగా లోతుగా నేనేం చెప్పట్లేదు, కానీ 1:23లో అతడు సేవ చేసే దినాలు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ తన భార్య గర్భము ధరించింది. నేను అంటున్నాను, ఒక ఆత్మ కలిగిన దైవ సేవకుడిగా ఈ సేవ, ప్రియులారా, గర్భము ధరించి ఇంకా 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలించిద్ది. కాబట్టి ఈరోజు దుఃఖము, వేదన అనుకోకుండా కుటుంబ సభ్యులు ధైర్యం తెచ్చుకొని ఆగిన సేవలో వారి ఆత్మ సంబంధంగా కొనసాగాలి. ఆయన ఆత్మ దేవుని దగ్గరికి, ఆయన భౌతిక శరీరము మట్టికి వెళ్ళినట్లుగా అందరం కలిసి, ప్రియులారా, ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్దాం. నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని బట్టి, కన్వీనర్లకు బట్టి, వచ్చిన దైవ సేవకులు కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఇస్రాయేల్ గారు, ఏడుగుండ్లపాడు దైవ సేవకులు, కొద్ది నిమిషాలు ఆశీర్వాదం గారు కొద్ది నిమిషాలు మాట్లాడు. ప్రభునందు అత్యంత ప్రియమైన దైవ సేవకులకు, సంఘానికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనంద్ గారిని తన సమయంలో పిలుచుకున్నాడని మనం అందరం నమ్మవలసిన అవసరత ఎంతైనా ఉంది. మీతో పాటు నాకు కూడా చాలా దుఃఖంగా ఉంది. ఎందుకంటే ఫేవరెట్ అంటారే,
అట్లాగా ఆనంద్ గారు నా ఫేవరెట్. ఆయన ఈజ్ వెరీ నైస్ మ్యాన్. ఆయన నాకు విషయాలు చెప్పాలంటే చాలా సంతోషిస్తాడు. సంఘ విషయాలు కానీ ఆయా సంగతులు కానీ చెప్పడం అంటే చాలా ఇష్టం. మీరు కూర్చోండి పాస్టర్ గారు అని కూర్చోబెట్టి చాలా సంగతులు నాకు చెప్పడంలో చాలా ఇష్టాన్ని తెలియపరుస్తాడు, ఇష్టాన్ని వ్యక్తం చేస్తాడు. బట్ దిస్ ఈజ్ ద టైమ్, ఇట్ ఈస్ గాడ్స్ టైమ్ టు టేక్ హిమ్ టు హెవెన్ ఇన్ టు హిస్ గ్లోరీ. దేవుడు నిర్ణయించిన సమయం ఇది, తన మహిమలోకి ఆయన్ని పిలుచుకోవడం. మనందరికీ దుఃఖం ఉంది, మానవ సంబంధంగా ఉన్న అటాచ్మెంట్ని బట్టి దుఃఖం ఉంది. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూస్తాం. కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు, ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మమ్మును మా శ్రమలో ఆదరించుచున్నాడు అనే మాట 2వ కొరింథీ 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మన ప్రియ సహోదరి మిస్సెస్ ఆనంద్ గారికి, కుమారులకు, అల్లుళ్లకు, కుమార్తెలకు, ఇదిగో దైవజనులు, ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్న మాకందరికీ కూడా చాలా బాధకరమైనటువంటి విషయం ఇది. అనూహ్యం. నా మట్టుకు నేను ఊహించలేదు. ఉదయకాలాన్ని ఈ వార్త అందిద్దని ఊహలో లేదు. నిన్నటి దినాన దాదాపు ఈ దారిలోనే వచ్చాను. ఆనంద్ గారు నేను ఎందుకు కలవలేకపోయానా అని విపరీతమైన దుఃఖం వచ్చింది ఉదయకాలాన. బట్ వీ డు నాట్ నో, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్న దేవుడు, ముందు ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో ఎరిగినటువంటి దేవుడు ఆయన్ని అనుమతించాడు. అయితే ఆదరణ సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు మనకి తప్పకుండా ఈ శ్రమలో ఆదరణ ఇస్తాడని, ఇవ్వాలని మనం కోరుకుందాం. శ్రమ ఉన్నప్పుడే ఆదరణ అనేది మన అనుభవంలో ఉంటుంది. శ్రమ లేనప్పుడు ఆదరణ అనేది మన అనుభవంలోకి రాదు. కాబట్టి ప్రియ సహోదరికి, ఈ కుటుంబస్తులకు, మీకందరికీ కూడా సమస్త విధములైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మీకు తోడై ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. 2 లేక 3 విషయాలు ఆనంద్ గారిని గురించి ఏంటంటే, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ జీల్ ఫర్ గాడ్స్ హీఈస్ ద మ్యాన్ ఫర్ ద జీల్ ఫర్ ద గాస్పల్. సువార్త కొరకు ఎక్కడ లేని తృష్ణ కలిగినటువంటి వ్యక్తి ఆనంద్ గారు. ఏబిఎంలో ఆయన మీటింగ్స్ కండక్ట్ చేయటం చూస్తే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ భయంకరమైన సాక్ష్యాలు, భయంకరమైన జీవితాల్లో నుండి బయటకు వచ్చిన వారిని తీసుకొచ్చి సాక్ష్యాలు వినిపించటం, ఆయన హృదయంలో ఉన్న భారం, ఈ ఒంగోలు పట్టణం అంతా మారిపోవాలి, ఘోరమైన వ్యక్తులు మారాలన్న ఆశతో ఆ సాక్ష్యాలు వినిపిస్తూ ఉంటే ఎక్కడ దొరికారు ఈ మనుషులు ఈయనకి అనిపిస్తుంది. నాకు అనిపించేది, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ పట్టణంలో ఒక ఉద్యమం తీసుకురావాలని ఆశతోటి ఆ వ్యక్తుల్ని తీసుకొచ్చి సాక్ష్యాలు వినిపించటం ఏం తెలియపరుస్తుందంటే, హీ హ్యాస్ ఎ గ్రేట్ జీల్ ఫర్ ద గాస్పల్. 2వ విషయం ఆయనలో నేనేం గమనించానంటే, కొన్ని నేను చెప్పేవాడిని, ఇట్లా కాదన్నా, ఇట్లా కాదు, ఇట్లా అయితే బాగుంటుందని అంటే, నో, యేసుక్రీస్తు మొహమాటం లేనివాడు, నేను కూడా మొహమాటం లేకుండా బోధించాలి, చెప్పాలి. ఉన్న వరకు ఉంటారు, పోని వరకు పోతారు. నేను దేవుని కోసం బ్రతకాలి, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, మనుషుల కొరకు కాదు అన్నట్లుగా మాట్లాడేవాడు. దాన్ని బట్టి నాకు అనిపించింది ఆయన రోషము కలిగిన వాడుగా జీవించాడు. కాబట్టి ఒకటి, సువార్త కొరకైన చెప్పలేని తపన ఉంది. తర్వాత మొహమాటము లేకుండా బోధించే బోధ ఆయనలో నేను చూశాను. దాన్ని బట్టి చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కానీ దానికంటే మనం ఇలా అనుకోవడం మంచిది కదా. ఆయనకు రోషం ఉంది, దేవుని కొరకు బ్రతకండి లేకపోతే చచ్చిపోండి అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. కాబట్టి రోషము, దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా మనం పరిగణించాలి. అది నేను చూశాను ఆయనలో. 3వదిగా, నిజంగానే ఆయన పోరాటం చేశాడు. ఎన్నో రకాల పరిస్థితుల మధ్య ఆయన పోరాటం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి మాట ఏంటి అని అంటే, యోబు గ్రంథం 14:5-6 వచనాలు చదివి ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. నరుల ఆయుష్ కాలము పరిమితి గలది, వారి నెలలు సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వైపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు.
కూలివారి వలె తమకు నియమింపబడిన దానిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక ఉండుము. 2 మాటలు. మించజాలని వయోపరిమాణము నియమించాడు, తర్వాత నియమించబడిన పని ముగించు వరకు దేవుడు సహాయం చేశాడు. దెర్ ఆర్ 2 థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు రికగ్నైజ్. ఒకటేంటంటే మించజాలని వయోపరిమాణము, అంటే దేవుడు ఇంతవరకు నియమించాడు అంతే. ఎందుకు? వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవునికి ఎప్పుడు తీసుకోవాలో ఎంతవరకు ఉంచాలో ఆయనకు తెలుసు. ఆయనకు మంత్రి అయ్యి ఆలోచన చెప్పగలవాడు ఎవడు లేడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు దీన్ని ఎందుకు చేసితవని అడగగలిగిన వాడు ఎవరు లేరు. ఆయన త్రాసులో పర్వతములు తూయగలిగిన వాడు, జానతో ఆకాశములు కొలవగలిగిన వాడు, ఆయనకు మంత్రి అయి నీవెందుకు ఇది చేశావని అడగగలిగిన వాడు ఎవరు లేరు. ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో నివసించుచున్న దేవుడు. ఆనంద్ గారు పుట్టుక, మరణము, ఆయన జీవితము ముగింపు మన ప్రభువుకు తెలుసు. కాబట్టి యోబు 14 ప్రకారంగా మనం అందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నియమించబడిన కాలము, నియమించబడిన పని ముగించారు. ఇందాక దైవజనులు గిజ్జోన్ గారు, తన ముందున్న దైవజనులు కూడా చాలా చక్కగా చెప్పారు, వేదికను అలంకరించిన పెద్దలు కూడా. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే జ్ఞాన హృదయము కలుగునట్లు మనము ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి వీ డోంట్ నో అవర్ టైం. మనం ఎప్పుడు మన జీవితాన్ని ముగిస్తామో మనకి తెలియదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒక ప్రశ్న మన ముందుంది. లాక్డౌన్లో దేవుడు పెట్టాడు, ఎన్నడూ లేని విధంగా కొన్ని నెలలు మనల్ని ఇంట్లో బంధించి పెట్టాడు ప్రార్థన చేసుకోవడానికి, భార్యాభర్తలు కలిసి సహవాసం చేయడానికి, ఇదివరకు ప్రార్థన కోల్పోతే తిరిగి మరలా ప్రార్థనలో రివైవ్ అవ్వడానికి, సంఘాన్ని మరలా పరిశుద్ధపరచడానికి, సార్వత్రిక సంఘాన్ని ప్రక్షాళన చేయడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. దాన్ని మనం వాడుకోవాల్సిన అవసరత ఉంది. ఈ వైరస్ మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క ఉనికిని చాటుకునేటువంటి ఒక వార్నింగ్ లాంటిదని మనం అందరము తెలుసుకోవాలి. కాబట్టి లెట్ us బి వాచ్ఫుల్ రిగార్డింగ్ ద థింగ్స్ విచ్ గాడ్ ఈజ్ అలవింగ్ ఇన్ ద వరల్డ్. లోకములో దేవుడు అనుమతిస్తున్న ఈ పరిస్థితుల విషయమై మనం హెచ్చరికగా తీసుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నియమించబడిన కాలము, నియమించబడిన పని ఆయనకు పూర్తయింది. మనకు కూడా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మనం మంచివాళ్ళమని దేవుడు మనల్ని బ్రతికించలేదు. మూడు ఉద్దేశాలతో దేవుడు బ్రతికించాడు. ఒకటి, రక్షణ పొందని వారు ఇకనైనా రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు వాళ్ళ లోపాన్ని సరిదిద్దుకొని సంపూర్ణతలోకి వెళ్ళాలని, మూడవది మనకి మిగిలిన పని మన ద్వారా పూర్తి చెయ్యాలని దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. ఇంకా ఎవరు రక్షణ పొందలేదో ఆలస్యం చేయొద్దు. ఆనంద్ గారి గద్దింపులు, హెచ్చరికలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన గద్దింపుని వేరుగా తీసుకోవద్దు. ఆయన ఏమేమి గద్దించారు, సిస్టర్ చెప్తున్నారు, వాళ్ళ చెల్లో తల్లో వాళ్ళ అక్కగారో చెప్తున్నారు, నేను సిద్ధపడుతున్నాను, అదిగో నలుగురు వస్తున్నారు, దేవుడు నన్ను సిద్ధపరిచాడని చెప్పాడట ఈ చనిపోతాడు అనుకున్న రోజుల్లో. అటువంటి మాటలు దేవుడు ఆయన నోట పెట్టాడు. కాబట్టి మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ పరిస్థితులన్నీ కూడా మనల్ని వార్న్ చేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేదు, జ్ఞానంతో నిమిత్తం లేదు, తెలివితో నిమిత్తం లేదు, వైద్య శాస్త్రముతో నిమిత్తం లేదు, కూటికి లేని వారు మొదలుకొని కోటీశ్వరుల వరకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. కానరాని కరోనా కనబడే వ్యక్తుల్ని కనబడకుండా చేస్తూ ఉంది. బిజినెస్ అంతా ఆగిపోయింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసినాయి, ఎడ్యుకేషన్ ఆగిపోయింది, ఎవ్రీథింగ్. మరలా భూమిని కంపిస్తాను అన్నాడు, బహుశా ఇదేనేమో అని నా మట్టుకు నాకు అనిపిస్తూ ఉంది. ఎడ్యుకేషనల్ సిస్టమ్ కదిలిపోయింది, మెడికల్ సిస్టమ్ కదిలిపోయింది, ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కదిలిపోయింది. దేవుడు భూమిని కంపిస్తున్నాడు. ఇది ఒక వార్నింగ్ లాగా మనం తీసుకోవాలి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. దేవునికి తెలియకుండా ఆనంద్ గారు చనిపోలేదు, ఆయన మహిమలోకి వెళ్ళాడు. మన నియమించబడిన కాలం ఇప్పుడు మనకు తెలియదు. బ్రదర్స్ చెప్పినట్టుగా జ్ఞాన హృదయము కలుగునట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. మన సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఇవన్నీ కూడా వార్నింగ్స్. భూమిని కంపిస్తానన్నాడు, కంపించేశాడు, కంపిస్తున్నాడు, అంతే, తిరుగులేదు. ఎంత పెద్ద కింకాంగ్ అయినా నోరు మూసుకొని కూర్చోవాల్సిందే, అట్లా దేవుడు చేశాడు. వాళ్ళ గాలి మేడలన్నీ కూలిపోయాయి, మనుషులందరూ కూడా మూలను కూర్చున్నారు ఏం చేయలేక. కాబట్టి లెట్ us ఫియర్ గాడ్. దేవునికి భయపడదాం, దేవుని వైపు చూద్దాం. జ్ఞాన హృదయము కలుగునట్లుగా మన దినాలను మనం లెక్కించుకొని దేవుడు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉందాం. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక. మరి గిజ్జోన్ శంకర్ గారు మిగిలిన వాళ్ళు చెప్పినట్టుగా ఆయన ప్రభువుతో సదాకాలం ఉన్నాడు. ఆయన చనిపోయాడు. నెక్స్ట్ ఎవరనేది దేవుడు ప్లాన్లో పెట్టాడు.
ఎవరనేది. కాబట్టి యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్ మినిస్ట్రీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ టైమ్. మే ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ షెల్ బి విత్ యూ. మీతో సదాకాలము ఆ దేవుడు ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఒక పాట 2 చరణాలు వాడుకుందాం. ఈలోపు ఫోన్ కనెక్ట్ చేస్తారు. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిల్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీదరి నే చేరెదను, నేను నీదరి నే చేరెదను. తెలుపుమో నా అంతము నాకు, తెలుపుమో నా ఆయువు ఎంతో, తెలుపుమో నా అంతము నాకు, తెలుపుమో నా ఆయువు ఎంతో, తెలుపుమో ఎంతల్పుడనో, తెలుపుమో ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీదరి నే చేరెదను, నేను నీదరి నే చేరెదను. యాత్రికుడనే ఈ లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనే ఈ లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో, అమూల్యమైన ధనముగా, అమూల్యమైన ధనముగా పొందితిని నేను, యేసుని పొందితిని నేను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీదరి నే చేరెదను, నేను నీదరి నే చేరెదను. అయ్యా వందనాలు. అయ్యా ప్రసాద్ వందనాలు. మీరు ప్రార్థన చేస్తారని మీకు కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన మధ్యలో దేవుని సేవకులు దగ్గుబాడులో ఆనందరావు గారి యొక్క కుమారులు, రిటైర్డ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు జకరే గారు మన మధ్యలో వీడియో కాల్లో కనెక్ట్ అయ్యారు. వారు ఎంతో ఆశతోటి ఈ యొక్క కార్యక్రమంలో ఫోన్ ద్వారాగా పాల్గొంటానయ్యా అని చెప్పారు. వారు మనకి 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. ఓకేనాయా? వినిపిస్తుంది. ఇదేనేమో మన ప్రియుడు ఆనందకు పరలోకములో పుట్టాభిషేకం జరిగే దినం. కానీ
వేదన దుఃఖముతో కూడినటువంటి పరిస్థితులు యవన కాలం నుండి దేవుని కొరకు జీవించినటువంటి ప్రియ సహోదరుని ఇంత త్వరగా కోల్పోతామని ఊహించలేదు. నేను ఒక 20 దినాల లోపల 2 సార్లు మాట్లాడాను. సంజీవరావు గారు అమ్మాయి యాని చనిపోయినప్పుడు మాట్లాడాను. అన్నా వెళ్ళొచ్చాను, చూశానని చెప్పాడు. 10 రోజుల క్రితం ఒక వివాహ విషయమై మాట్లాడాడు. ఇక అదే చివరి మాట. నేను బాగున్నానని అన్నాడు. ఈ సమస్య పుసులూరులో ఉన్న ఇస్మాయిల్ గారితో కూడా మాట్లాడితే, అయ్యా మాకు వచ్చింది పోయింది, క్షేమంగా ఉన్నామని చెప్పాడు. కానీ ఈ ఉదయకాలం నేను 8 గంటల తర్వాత ఈ మాట వినటం చాలా బాధగా ఉంది. మన సహోదరుడు ఆనంద్కు నాన్నగారంటే ఎంతో ప్రేమ, ఆప్యాయత. ఆయన బాగలేనప్పుడు కుటుంబ సభ్యులందరినీ వచ్చి ఆయన్ని పలుమార్లు కలిసి పరామర్శించారు. కాబట్టి ఇది చాలా వేదనకరమైన సమయము. మనుషులు వచ్చి కలుసుకోవడానికి, చూడటానికి కూడా వీలైన పరిస్థితులు. తన వంతు ప్రయాసలో దేవుని రాజ్యము కొరకు ఒక చక్కని మందిరాన్ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులందరికీ మాదిరినిచ్చాడు. ప్రేమ కలిగిన సహోదరుడు, ఆప్యాయత కలిగిన సహోదరుడు. ఆనందాన్ని కోల్పోవటము మనందరికి ఎంతో విచారము, దుఃఖము. కానీ ప్రభువే దాసరాల్ని, కుమారులు కుటుంబాలని, కుమార్తెలు వారి కుటుంబాలని, బిడ్డల్ని అందరినీ కూడా ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ప్రభు మీద మనం ఆధారపడతాం. యెషయా 66:13 చెప్పినట్లుగా, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోని ఆదరణ దొరుకునని వాక్యం చెప్తుంది. అట్టి ఆదరణతో మీరందరూ ఆదరణ పొందాలని నేను సమయం భావం వల్ల ప్రత్యక్షంగా రాలేకపోయాను. దయతో నన్ను మన్నించమని కుటుంబ సభ్యులందరినీ కోరు. సంఘానికి ఉన్న వెలితిని కూడా ప్రభువే తీరుస్తాడు. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, మా ప్రియ సహోదరుడు ఆనంద్ ఇంత త్వరగా మీరు దాసుడు విడిచి వెళ్ళిన దాసురాల్ని, కుమారులు కుటుంబాలు, కుమార్తెల కుటుంబాలని, సంఘాలని అందరికి ఆదరణ, ఓదార్పును, నెమ్మదినిచ్చి మీరే బలపరచమని ప్రభువా, మీ యందు నిరీక్షణ కలిగిన వారు ఒక దినాన కలుసుకునే అవకాశం ఉంది. దాని కొరకు సిద్ధపడే భాగ్యాన్ని తెచ్చి ఈ కొద్ది మాటలను, ఈ చిన్న ప్రార్థనను అంగీకరించి తరుబడి కార్యంలో మీరే ఉండి నడిపించమని క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ జాషువా బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రియులారా, అన్న ఈ రీతిగా త్వరగా వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు. కానీ
ఈ తెల్లవారుజామున నేను అనుమానపడ్డాను. నాకు కొద్దిగా గలిబిలిగా అనిపించింది. లేచి ప్రార్థన చేసుకునేటప్పుడు అనుమానం వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఒక 2 ఏళ్ళు దూరంగా ఉన్నాను. నా మారు మనసు విషయంలో నేను క్రొత్తగా సంఘానికి 1994లో వస్తూ ఉన్నప్పుడు ఆయన సేవకులు ఒక కారణమైతే ఈయన నన్ను మాటిమాటికి ఒకటి అడుగుతుండేవాడు. ఏం తమ్ముడా, దేవుడు మాట్లాడా అనని ఎప్పుడు కలిసినా అదే మాట మాట్లాడేవాడు. నాకు అదేదో కొద్దిగా నేను కొత్తగా వచ్చేవాడిని కాబట్టి నేను అప్పులలో ఉండి ఆ బాధపోవటానికి నేను దేవుడి సన్నిధికి వస్తూ ఉంటే ఆయన ఈ మాట అడుగుతుంటే నాకు కొద్దిగా ఒకలాగా అనిపించి నేను వాళ్ళతో వీళ్ళతో 2-3 అన్నాను, ఏంటండి ఆయన నా బాధల్లో నేను వస్తుంటే ఆయన దేవుడు మాట్లాడా అని, మారు మనసు పొందావా అని ఇలా అడుగుతుంటాడు, దేవుడు ఎక్కడన్నా మనుషులతో మాట్లాడతాడా అని అంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, మార్టిన్ గారని. లేదయ్యా, ఆయన అడిగేది కరెక్టేను, దేవుడు మాట్లాడతాడు. ఎలా ప్రార్థన చేస్తున్నావు అంటే ఇలా చేస్తున్నానంటే అలా కాదు, ఇలా చెయ్యి మాట్లాడతాడు అని అర్థమయ్యే రీతిలో ఆయన చెప్తే ఆ రాత్రి నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే దేవుడు నిజంగానే నాతో స్వరం ద్వారా మాట్లాడాడు. యోహాను సువార్త 3:3, రోమా 4:7 ద్వారా ఆ స్వరము 3 సార్లు వినపడింది. అప్పటాంచి ఈయనతో నాకు స్నేహం ఏర్పడి మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా ఒకటిగా వెళ్ళేటటువంటి వారము. మాకు 2-3 సార్లు కొద్దిగా వివాదం జరిగినప్పటికీ మా నిమిత్తం రాదు, అది ఏరే వాళ్ళ నిమిత్తము వచ్చేటటువంటిది. కానీ మాకు ఎందుకంటే నేనే కొద్దిగా పెద్దవాడు కాబట్టి నేనే తగ్గించుకుంటాను. చూడండి, కానీ 1 సంవత్సరం క్రితం కూడా నాకు ఫోన్ చేసి, తమ్ముడా నిన్ను ఏదన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించని గద్గద స్వరముతో, ఏడుపు స్వరముతో క్షమాపణ అడిగితే, అదేందన్నా అట్లా అంటావు, నేను నీ కొరకు డైలీ ప్రార్థన చేస్తున్నాను అని అన్నాను. అప్పుడప్పుడు ఆయన నేను చేయకపోయినా కానీ ఆయనే చేస్తూ నన్ను పలకరిస్తూ ఉండేవాడు. ముఖ్యంగా నా పెద్ద కుమార్తెకు బీటెక్ అయిపోయిన తర్వాత ఆరోగ్యం బాగలేదు, బ్లడ్ హీనత వచ్చి ఇదవుతే తను డైలీ, అంటే మా ఇంట్లో నాన్ వెజ్ వండరు, ఆయన ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కుర్రవాడిని వండి పంపించి పాపకు కోలుకునేంతవరకు కూడా తను ఎంతో సహకరించాడు. అలాగే పాప ఉద్యోగం నిమిత్తము బెంగళూరు వెళ్ళేటప్పుడు ఆయన నేను వెళ్ళి వదిలిపెట్టి రావటం జరిగింది. చూడండి, ఇలాగూ అనేక విషయాల్లో మేమిద్దరం మరి ఇక్కడ రోజుల తరబడి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు అనేకములు ఉన్నాయి. ప్రేమిస్తే తను తినకుండా పెడతాడు. చూడండి, దేవుని యొక్క రాజ్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. ఇందాక ఆశీర్వాదం అన్న చెప్పాడు, మొహమాటం అనేటటువంటిది ఉండదు. ఎంతమందిలోనైనా యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తాడు. ఎక్కడ సిగ్గుపడడు, ఎక్కడ భయపడడు, పులిలాగా సింహములాగా ఉంటాడు. మరి నేను ఈ దినమున ఆయన కోల్పోవటము ఒక అన్నను కోల్పోయినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ సపరేషన్ అనేటటువంటిది తన కుమారులు రక్షణ పొందుతారని, ఇక నుంచి వారు ఒక బాధ్యత తీసుకొని ఈ సేవను నడిపిస్తారని. దేవుడు ఒక్కొక్కసారి తండ్రి ఉన్నప్పుడు పిల్లలకు అర్థం కాదు, మా నాన్న ఏదో చేస్తుంటాడులే అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి ఉంటుంది బిడ్డలకి.
కానీ నేను అనుకుంటున్నాను, ఇప్పుడు వారు సిద్ధపడతారు, వారు సిద్ధపడటానికి ఆయన సేవ చేసేటటికి దేవుని గారు చెప్పినట్టు సేవ చేసిన దినములు సంపూర్తి అయినవి, ఇక వారు చేసేటటువంటి సమయము ఆసన్నమైనది. కాబట్టి దేవుడు వారిని, ఎందుకంటే ఇక వచ్చేయన్ని భయంకరమైనటువంటి దినాలు, వారు సిద్ధపడాలా, వారి కుటుంబాలు సిద్ధపరచబడాలా, వారి ద్వారా అనేకులు ఇంకా క్రీస్తులోనికి రావాలి. కాబట్టి ఆయన పని అయిపోయింది, ఆయన దేవుడు తీసుకున్నారు. ఆయనకి ఇది ప్రమోషన్ లాంటిది. మన నుండి వేరయ్యాడని మనకు బాధ కలగవచ్చు, కానీ క్రైస్తవునికి మరణం అనేటటువంటిది అది ఒక ప్రమోషన్ లాంటిది. కాబట్టి మనము బాధపడవలసినటువంటి పని లేదు. ఇది తాత్కాలికమైనటువంటి దుఃఖమే. ఒకానొక దినమున ఆయన కలుసుకుంటాము. ఆయన కుమారులు, అక్క, ఆడపిల్లలు, అల్లుళ్ళు, మనవళ్ళ సంతానం, అలాగే వారి బంధువులందరూ కూడా ఆయన కట్టినటువంటి ఈ యొక్క సంఘమును ముందుకు తీసుకుని వెళ్ళాలని, ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటూ నేను ప్రార్థన చేస్తాను. మహాతండ్రి, ప్రేమ కలిగిన దేవ, అత్యంత దయా, కృప, కనికరములు కలిగిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నిదాసుడు దేవా, నీ కొరకు రోషము కలిగిన వాడై తను బ్రతికి ఉన్నటువంటి దినాలలో నీ కొరకు సేవ చేసి ఉన్నాడు. నీతిమంతుల పిల్లలను మీరు విడిచిపెట్టేటటువంటి దేవుడవు కాదు. మీ యొక్క ఆశ కూడా ఆ పిల్లలు సేవ చేయాలని, వారంతా కూడా సిద్ధపడాలనేటటువంటిది మీ ఉద్దేశం. తన బంధువులందరినీ ప్రభు యొద్దకు తేవటానికి మీ సేవకులు ఎంతో ప్రార్థన చేశారు, ప్రయాసపడ్డారు. నాయన, నీ కొరకు ఆసక్తి కలిగి జీవించారు, రోషము కలిగి బ్రతికారు. అనేకమైనటువంటి ఉజ్జీవ కూటములను పెట్టించి ప్రజలకు నీ సువార్తను అందించారు. అట్టి నీ సేవకుని ఉదయకాలము 6 గంటల సమయంలో మహిమ ప్రవేశములోకి ప్రవేశింపచేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఇప్పటి వరకు నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడారు. ఇదంతా ఇక్కడ కూర్చున్నవారు విన్నారు. ప్రతి వారికి ఇది ఒక హెచ్చరిక. దేవా, దిద్దుబాటు కాలము, సిద్ధపడి దిద్దుకునేటటువంటి కాలము గనుక నాయన, వారి కుమారుల మీద, కుమార్తెల మీద, కోడళ్ళ మీద, మనవళ్ళ మీద, మనవరాళ్ళ మీద, అల్లుళ్ళ మీద, తన భార్య మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించండి. అదే ప్రభు అని దాసుడు చెప్పినట్లుగా ఎలిజబెత్ గర్భము ధరించి, నిజమే గర్భముతో ఉన్నట్లుగా ఇక మిగిలిన పనిని ప్రసవ వేదనతో ప్రయాసపడటానికి మంచి ప్రార్థనాత్మను నా సహోదరికి కూడా దయచేయండి. ఈ యొక్క భూస్థాపన కార్యక్రమములంతట్లో తోడుగా ఉండండి. దేవా, విడిచి వెళ్ళిన కుటుంబము, బంధువులు నాయనా, ఈ కడవరి దినాల్లో నాయనా నీకు సమీపముగా రావటానికి సహాయము దయచేయి. దేవా, ఇంకా ఎన్నో మేము వినబోతున్నాం, ఎన్నో చూడబోతున్నాం, ఇంకా ఎన్నో భయంకరమైనవి జరగబోతూ ఉన్నవి. సిద్ధపడవలసినటువంటి సమయమే కానీ ఇదేదో మేము ఈ లోకములో ఉండి నాయనా సంపాదించుకునే సమయము కాదు గనక పైనున్న వాటి వైపు చూడటానికి సహాయము దయచేయండి. ఎదుగో ప్రభువా, ఇక జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించుమని, మీ దాసుని కుటుంబాన్ని ఆదరించుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అన్న వారి వంశము కొరకు పరితపించిపోయేవాడు. భయంకరమైన విగ్రహారాధికులమయ్యా, యేసయ్య కనికరం గల దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నా వంశమంతా, నా అన్నదమ్ములు, అక్కజెల్లెండ్రు, నా బంధువులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ దేవుణ్ణి తెలుసుకుంటే అంతకు మించిన సంతోషం నాకు లేదు అని చెప్పి వారి కోసం ప్రార్థించి పరితపించేవాడు. ఇప్పుడు వారి బంధువులలో
వారి కుటుంబీకులలో, వారి అన్నదమ్ములలో ఎవరైనా వచ్చి ఆ అన్న గురించి ఏదైనా మీరు మాట్లాడాల్సి ఉంటే మీరు రావచ్చు. దేవైన దేవుడా, ఈరోజు నా తమ్ముడు చనిపోవటం ఎంతో దుఃఖంగా ఉన్నాం. కానీ మాటలు రావట్లేదు. నా తల్లికి 6 పుట్టాము. ఒక్కరు ఆపరేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే అంత గట్టిగా శరీరం మాది. కేవలం దేవుడు ఆయన తీసుకెళ్ళాడే కానీ నేను ఎన్నోసార్లు అడిగా, అయ్యా నువ్వు చూపించుకోను ఆయన, మాకు అందరూ సంతోషం, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదు, చేయాలంటే నేను చేస్తానన్నా, నాకేం పర్వాలేదు, నేను తప్పకుండా చేస్తాను. కాబట్టి మేము చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో సుఖాలు పడ్డాం. నా అన్న ఎంతో మమ్మల్ని హింసించినా మేము బాధపడలేదు. లాస్ట్కి ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఆయన తర్వాత నా తమ్ముడు చిన్నోడు, వాడికి ఏదో జబ్బు వచ్చి చనిపోయాడు. మేమందరం కూడా, నా పిల్లలు అందరూ, నా కుటుంబం మొత్తం అందరూ మీరు మారాలి అని ఒక మాటలు చెప్పాడు మాకు. నా భార్య మారింది, నా కూతురు మారింది, నా చెల్లెలు మారింది, నా వదిన మారింది, నా వదిన పిల్లలు మారారు, నా లాస్ట్ అబ్బాయి కూడా మారాడు. లాస్ట్కి పట్టంకి దండం పెట్టే మా లక్ష్యాధికారి వాడు కూడా తెలుసుకొని, రాన్న బాగుపడు, ఇదో రా దేవుడి దగ్గరికి రా, నీ కష్టాలు పోతాయి, నీ కష్టాలు ఉంటే నేను తీసేస్తాను, దేవుణ్ణి అడుగుతాను అని చెప్పి, నేను క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే నా తమ్ముడు ఎంతో సహాయం చేశాడు. ఎందుకు చేశాడు? కన్నీరు పెట్టి ఏడిసి 2 సార్లు వచ్చింది, నా అన్న బతకాల, నా అన్న కష్టపడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఆయన బతకాల అని చెప్పి ఎంతో ముచ్చటగా చేసి నన్ను బతికిచ్చి, నువ్వు మారన్నా, నువ్వు మారితే ఊరు మన బంధువులు అందరూ మారుతారు, నా పిల్లలు మారుతారు, నా పిల్లలు కూడా మారుతారని అని ఒక రకాలుగా చెప్పాడు. చెప్తే నా పిల్లలు కూడా ఏమనలేక వాళ్ళ భార్యల్ని పంపిస్తున్నారు. కాబట్టి నా సంతానం, మా అమ్మగారు, నా సంతానం అందరూ చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతున్నా. సరే, ఇప్పుడు తమ్ముడు రమేష్ 2 మాటలు మాట్లాడు. క్రీస్తునందునటువంటి ప్రియులారా, మా పేరు రమేష్. పాస్టర్ ఆనంద్ గారు నాకు మేనమామ అవుతారు. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి కూడాను గద్దించి దేవుని యందు భయభక్తిని నేర్పించాడు నాకు ఆయన. రెండవది, మా మావి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆయన ఎప్పుడు కష్ట సమయంలో కూడాను తన కన్నీరు, తన యొక్క భయము మనుషుల ఎదుట చూపించడు. అదే నేను నేర్చుకుంటాను అది ఆయన దగ్గర. మూడవది ఏంటంటే, నేను ఈరోజు చూస్తుంది ఏంటంటే, బైబిల్లో సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏలీ గురించి చెప్తూ, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. ఈరోజు నేను చూస్తుంది ఏంటంటే, కోవిడ్ టైంలో ఉదయం మావి చనిపోయినప్పుడు ఈ భూస్థాపన కార్యక్రమం ఎలా చేయాలి మాకు తెలియదు. అన్న సమయంలో
దేవుడు రోమియోలు రాసిన పత్రిక చెప్పినట్టుగా సెలవిచ్చిన రీతిగా దేవుడు తను ప్రేమించే వారికి సమస్తము మేలుకరంగా సమకూడి జరిగిస్తున్న మాట ప్రకారంగా ఇప్పుడున్న వాతావరణం నాకు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది, అలాగే భావిస్తున్నాను. సో ఈ సమయంలో ఈ విధముగా భూస్థాపన కార్యక్రమం జరగటం అనేది నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అట్లాగే మా మావిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు తన దాసిలో తన చిత్తమును జరిగించాడు. ఆయన చనిపోక ముందు 3 days క్రితమే నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు, నేను సిద్ధపడుతున్నాను, నేను వెళ్తున్నాను అన్నప్పుడు నేను అన్నాను, మరి సేవ ఎవరు చేస్తారు, మాకు చేత కాదు కదా అన్న. దేవుడే చూసుకుంటాడు, దేవుడే తన పని తను చేసుకుంటాడు, కనిపెట్టుకుని ఉండు అన్నారు. అంతే. దేవుడు కూడా నాకు సెలవిచ్చినది ఏంటంటే 4 years క్రితం ఒక మాట చెప్పింది ఏంటంటే, ఈ స్థలంలో ఉండు, కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా మనం నడుచుకోవాలి. మనకు ఆదరణ అంతా ప్రభు యొక్క మాటలే. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. మనము ఎప్పుడు ఇతరుల వలె నిరీక్షణ లేనటువంటి వారము కాదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే మనం అందరం కలిసి ఏదో ఒక రోజున పరలోకంలో ఆయనతో కలిసి ప్రభు సన్నిధిలో నిత్యము స్తుతించబోతున్నాం. అదే మన నిరీక్షణ. అది అన్యులకు లేదు, మనకున్నది. మనం ఏడుపులు, ఈ యొక్క స్థలంలో ఏడుపులు ఉండకూడదనేది నా ఆశ. మనం ఏడ్చి దేవుణ్ణి అన్యాయస్తుడని భావించరాదు. నా కోరిక అదే. మా మావయ్య గారు కూడా నాకు సెలవిచ్చిన మాట కూడా అదే. ఆయన నాకు నేర్పించినటువంటి విషయాల్లో మొట్టమొదటిది అది. మనము చనిపోయినప్పుడు క్రైస్తవులు దేవుని యొక్క భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువైనది కాబట్టి ఆ విలువైనది ఘనమైనదిగా ఎంచుకొని మనం సంతోషించి దేవుని స్తుతించాలే. కానీ ఎక్కడ మన కన్నీరు మనం కార్చి దేవుడు మనకు అన్యాయస్తుడని చెప్పి ఇతరులకు మనం ఆ విధంగా చూపించకూడదు. అయిపోవస్తుంది కాబట్టి కార్యక్రమం అయిపోవస్తుంది. మీరు ఒక్కొక్కళ్ళు ఇది అయిపోగానే ఒక్కొక్కళ్ళు వచ్చి మీరు చూస్తున్నప్పుడు ఎవరు పెద్దగా ఆడవద్దు. నా మనవది. వందనాలు నాకు అవకాశం ఇచ్చినందుకు, కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినందుని బట్టి మీ అందరికి వందనాలు. అధ్యక్షుడికి నా వందనాలు. థ్యాంక్ యూ. ఆ దినము ప్రభు గుర్తెరిగి తిని మీరు ఆ దినము ప్రభు గుర్తెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని ఆ దినము ప్రభు గుర్తెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరి నే చేరేదను నేను నీ దరి నే చేరేదను నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నీళ్ళలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నీళ్ళలో చేరుదు పరలోక దేశం చేరుదు పరలోక దేశం నాదుగాన ఇది యేసును గ్రహించా. చివరిగా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని
ఒక వ్యక్తి యొక్క జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశము ప్రత్యేకంగా ఉంది. ఆయన పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఎంతవరకు ఏమి చేయాలో అది కరెక్ట్గా చేసి ముగించేశాడు. ఈ పరుగులో వెనక బ్యాటన్ పట్టుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు సిద్ధం కావాలి. 400 మీటర్ల హర్డిల్స్ అనేటువంటి పరుగు పందెం ఉంటుంది. దానిలో 4 ఉంటారు పరుగెత్తేవాళ్ళు. ఒకరి కర్ర మరొకరికి అందించాలి, మరొకరు వారికి ఇంకొకరికి అందించాలి, మరొకరు ఇంకొకరికి అందించాలి, చివర మరొకరు ఫినిష్ చేయాలి. కాబట్టి వారి వారసత్వంలో, వారి వంశంలో దేవుణ్ణి మొదటగా తెలుసుకొని ఇంత ఆత్మీయ కుటుంబానికి ఈ ఆశీర్వాదాన్ని పంచాడు. ఇప్పుడు ఆయన కర్ర ఎవరు తీసుకుంటారు? ఆయన చేతిలో ఉన్న కర్ర ఎవరు తీసుకుంటారు? నీవు ఈ కర్రను తీసుకోవడానికి, ఈ బాధ్యతను భుజాన వేసుకోవడానికి నీవే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కుటుంబానికి ఆదరణ, ఈ సేవా బాధ్యతను మోయడానికి సిద్ధపాటు కలిగి మనమందరము ఈ విశ్వాసయాత్రలో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకొని పురుకొల్పుకొని ముందుకు కొనసాగిపోదాం. దేవుడు ఈ చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము. నిమ్మళమైనటువంటి మీ ప్రశస్తమైన సన్నిధికై మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాము. మీరే కరుణించండి, కనికరించి సహాయము దయచేయండి. అన్న విడిచిపెట్టి వెళ్ళిన పనిని, భుజాల మీద బాధ్యతలను మోసే బిడ్డలను ఈ రోజు నుంచే లేవనెత్తండి. మీ కార్యం జరిగించండి. మీ పనిని మీరే చూసుకుంటారు. మీకు వందనాలు. పూచికి పుల్లని నిలబెట్టుకోనైనా మీ పని చేయించుకుంటారు కాబట్టి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాము. అక్కను, పిల్లలను, మనవళ్లను, మనవరాండ్రను సింహం వలె బ్రతికి తన జీవితాన్ని ముగించినాడు. తండ్రి, ఆ పనిలో, ఆ యాత్రలో నాయన విడిచిన కుటుంబం చుట్టూ మీ కంచె వేసి కాపుదలను దయచేసి సంఘానికి ఆదరణ దయచేయండి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకులను తెచ్చారు, మీకు వందనాలు. ఈ బిడ్డలందరితో ఈ అంతిమ యాత్ర చక్కగా జరగడానికి సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దయా, కుమారుని కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలము మనకందరికీ తోడుగా ఉండి కుటుంబమునకు ఆదరణ కలిగించి సహాయం చేసి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వెంటనే మీరు త్వరగా ఇందాక చూసిన వాళ్ళు అవసరం లేదు, దూరంగా ఉండండి. ఎవరైనా ఉంటే ఒక్కసారి 5 నిమిషాలలో మీరు చూసి వెళ్ళిపోవాలి. వెంటనే తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొదట పురుషులు చూస్తారు, తర్వాత ఆడవాళ్ళు, లేడీస్, స్త్రీలు వచ్చి చూడండి. ఒకరి తర్వాత ఒకళ్ళు, ఎవరు గుంపులుగా రావద్దు. కోవిడ్ నిబంధనలు మనం పాటించాలి కంపల్సరిగా.
మా ప్రియులారా, మీకు చిన్న మనవి, ఎవరు దయచేసి ఈ ఫ్యూనరల్ సర్వీస్ అయిపోయినాక ఎవరింటికి వెళ్ళవద్దు. ఇక్కడ మీకు లంచ్ ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ వచ్చి కంపల్సరీగా భోజనం చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇల్లు వచ్చినాక కొంచెం త్వరగా లాగిచ్చేయండి అమ్మా, వెళ్దాం. సమయభావం 12 అవుతుంది, ఎండ. తర్వాత స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు రండి అమ్మా.